సార్ ఎన్నోసార్లు చెప్తారు, ఈ యజ్ఞాల్లో ఒక్కరోజైనా పాల్గొండి. మీరు మీ కర్మలు ఎన్నో పోగొట్టుకోవచ్చు. మీకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి. మరుజన్మకి మీరు గొప్పవాళ్ళుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చేసిన పుణ్యం నెక్స్ట్ జన్మకి గొప్ప జన్మ. పుణ్యం అంటే భోగం, అది ఉండాలి. ఎందుకంటే భోగవంతమైన జీవితం ఉన్నప్పుడే యోగాన్ని చాలా గొప్పగా జరిపించగలం. యోగము ఉండాలి, భోగము ఉండాలి. నాకు సరస్వతీదేవి కావాలి, లక్ష్మి వద్దు అంటే నీ ఊరి నుంచి ఇక్కడికి రావడానికి డబ్బులు ఇవ్వడం. అందుకని రెండూ ఉండాలి. మనం ఉంటే మన చెయ్యి ఇక్కడ ఉంటుంది. నాకు డబ్బు వద్దు, కళ్ళు మూసుకుంటానంటే పొద్దున్న టిఫిన్ తిని ధ్యానంలో కూర్చున్న మధ్యాహ్నం భోజనానికి లక్ష్మీదేవి కావాలి. అందుకని యోగం భోగం రెండూ ఉండాలి. అందుకని ఇలాంటి యజ్ఞాల్లో మీరు పెద్ద మనసు చేసుకుని, మరి ఆ ట్రస్ట్ అంతా ఎంతో వాళ్ళ శక్తిని అన్నిటినీ ధారపోస్తున్నారు. మనం కూడా పెద్ద మనసు చేసుకుని, ఇది నా గురువు జరిపిస్తున్న మహాయజ్ఞంలో నేను కూడా ఒక నూలుపోగులాగా ఉంటాను అని మనం దానం చెయ్యాలి. ఇది అందరూ సమిష్టిగా చేస్తున్న మహాయజ్ఞం కాబట్టి మరి మనందరం తప్పకుండా దీనికి సహకరించాలి.